వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు కమిటీ కుర్రాళ్ళు, ఎందుకంటే మనకు ప్రమోషన్స్లో తెలుసు కదా, నిహారిక కొణిదల తను ఓన్ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేసి ఈ కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా మాత్రం నిర్మించడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందంటే మాత్రం మనకు ఈ మధ్య కాలంలో ఒక మంజుమేల్ బాయ్స్ ఒక బ్యాచ్, అంటే ఒక విలేజ్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎలా ఉంటారో వాళ్ళకు వచ్చిన ఆ ప్రాబ్లం కాకుండా ఈ కమిటీ కుర్రాళ్ళు మాత్రం మనకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక పురుషోత్తంపల్లి అనే గ్రామంలో ఒక జాతరలో జరిగే అమ్మవారి జాతరలో జరిగే ఒక ఇన్సిడెంట్స్ చుట్టూ ఆ కుర్రాళ్ళు, అంటే శివ గ్యాంగ్ అయితే ఉంటుంది. అందులో ఒక 11 మంది, ఆ 11 మంది అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఎందుకంటే 90s కిడ్స్ ఆ టైంలో ఎలా ఉండేది, టీవీలు ఏంటి, వాళ్ళు ఆడుకునే ఆటలు ఏంటి, ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చేటట్టు మనకు డైరెక్టర్ అయితే యదువంశీ మంచి స్క్రీన్ ప్లే, గ్రిప్పింగు అండ్ అనదీప్ దేవ్ నిజంగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దీనికి ప్లస్ అయ్యింది. అలాగే కెమెరా వర్క్ కావచ్చు, ఆల్ టెక్నికల్ వర్క్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిజంగా మనకు పచ్చని వాతావరణము, పల్లెటూరు, ఆ అమాయకత్వము, అక్కడున్న పొలిటికల్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ ఏంటి అనుకున్నప్పుడు ఇప్పుడు శివ అనే అతను ఆఫ్టర్ ఒక ఏజ్ అయిన తర్వాత, ఒక 35 అయిన తర్వాత వాళ్ళు ఓ, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చెప్పే క్రమంలో తన ఫ్రెండ్ను ఎలా కోల్పోయాడు అండ్ వాళ్ళ బ్యాచ్ మధ్యన ఏర్పడిన ప్రాబ్లం ఏంటి, మళ్ళీ వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఏర్పడి ఇలా ఆల్ క్యారెక్టర్స్ ఇలా కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉన్న ఫైట్ సీక్వెన్స్ అయితే కనుక చాలా గూస్ బంప్గా చేశారు. అందులో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్, ఎందుకంటే కిడ్స్ నుంచి చిన్నతనం నుంచి వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళు చేసే అల్లరి కావచ్చు, విలేజ్లో ఉండే చిన్న చిన్న రొమాంటిక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా 90s కిడ్స్ ఎలా చేస్తారు, ఏం చేశారు అనేది మాత్రం కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ను కూడా డైరెక్టర్ జోడించి చేసినట్లే ఉంది. అండ్ మూవీ మాత్రం ఎక్కడ మనకు బాబు చిట్టి అనే శ్రీలక్ష్మి గారు కావచ్చు, అలాగే మన సాయి కుమార్ గారు కావచ్చు, ప్రసాద్ బెహ్రా, ఇట్లా ఆల్ క్యారెక్టర్స్ అయితే అందులో హీరో, ఎందుకంటే బ్యాచ్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పడానికి అని కాదు, యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ 11 మెంబర్స్ వాళ్ళు పడిన స్ట్రగుల్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మూవీ కూడా టూ గుడ్. ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందంటే ఎఫెక్టివ్గా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ మధ్యన ఉన్న ఆ లవ్ ఎఫెక్షను. అండ్ ఇక్కడ కొన్ని ఎపిసోడ్స్ నిజంగా, ఎందుకంటే చిన్నతనంలో మనం ఎదిగే క్రమంలో మనకు కుల మతాలతో సంబంధం ఉండదు, కానీ ఒక విద్యా వ్యవస్థ మనల్ని ఎలా డివైడ్ చేసిందన్న దాన్ని కూడా దీంట్లో చర్చించిన విధానం చాలా బాగుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ప్రెసిడెంట్గా శివ ఎదగడానికి, అందులోనూ ఇక్కడ ఎక్కడ సినిమాటిక్ వే లిబర్టీ తీసుకోకుండా ఓన్లీ న్యాచురల్ వేలో, ఎందుకంటే తను ఎలక్షన్లో ఆ గెలవడం ఓడడం ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా న్యాచురల్ వేలో తీసుకున్నాడు. అండ్ ఆల్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ పర్టికులర్గా మూవీని మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, మంచి ఫీల్ గుడ్తో ఉంటుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. థ్యాంక్ యూ.